సర్వోన్నతుడైన సర్వేశ్వరుని పేరుతో ప్రారంభిస్తున్నాను. సభావేదికను అలంకరించిన గౌరవ పెద్దలు, మన జడ్జి గారితో లాస్ట్ వరంగల్లో కార్యక్రమం మేము ఒకే స్టేజ్పై చేయడం జరిగింది. ఇప్పటి నుంచి పరిచయం సార్ రెండోసారి ఇక్కడ మళ్ళీ పరిచయం అయిపోయిన భాగ్యం దొరికింది. మిత్రులారా, ఈరోజు కార్యక్రమం మౌలిక అంశాలు, దీని ఉద్దేశం నేను సంక్షిప్తంగా మీ ముందు పెట్టాలనుకుంటున్నాను. అందులో మొదటి విషయం ఏంటంటే, ఇటీవలి కాలంలో మత వైరుధ్యం సమాజంలో విపరీతంగా పెరుగుతుంది. నిజానికి నాగరికంగా అభివృద్ధి చెందే కొద్దీ ప్రజల మధ్య దూరాలు తగ్గి దగ్గర పెరగాలి. అలాంటిది ఈరోజు దూరాలు పెరుగుతుంది. ఇది నేటి ఆధునిక సమాజానికి, ఆధునిక వ్యక్తులుగా మనందరికీ అవమానకరమైన విషయంగా మనం భావించాలి. భారతీయ జీవనాడి లేక విశ్వజీవనాడి అని చెప్పాలి. ఒక భారతీయతే కాదు, భిన్నత్వంలో ఏకత్వం. చంద్రుడు వేరు, సూర్యుడు వేరు, భూమి వేరు, గ్రహాలు వేరు, ప్రకృతిలో అంతా వైరుధ్యం ఉంది. కానీ అంతా కలిపి ఏకత అనేది కూడా ఉంది. ఏకత్వంలో ప్రాణం ఉంది, ఏకత్వంలో జీవం ఉంది. దీనిని ఎప్పుడైతే మనము విచ్ఛిన్నం చేస్తామో అది మరణము, వినాశనము, ప్రళయం వైపు తీసుకెళ్తుంది. కాబట్టి ఎప్పుడూ కూడా సమాజంలో ఆకతాయిలు ఉంటారు, మేధావులు, ఆలోచనాపరులు, త్యాగశీలులు కూడా ఉంటారు. మేధావుల పని ఏంటంటే ఆకతాయిల నుండి సమాజంలో తలెత్తే సమస్యల్ని దూరం చేసి వారందరినీ సక్రమైన మార్గంలో తీసుకెళ్లాల్సిన బాధ్యత మేధావి వర్గం కలిగి ఉంటారు. కాబట్టి సొసైటీలో ఎస్ఎస్ఆర్ది సొసైటీగా ఉన్నటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో, మా మోహన్ రావు గారు ఆలోచన, ఇలాంటి పెద్దల్ని మనం సమావేశపరిచి ఈ లక్ష్యం కోసం పనిచేసే వాళ్ళు వేరువేరుగా ఉన్నారు, వారందరినీ సంఘటితం చేస్తే వారి శక్తి ద్విగుణీకృతం అవుతుంది, బహుగుణీకృతం అవుతుంది. ఈరోజు సమాజాన్ని విచ్ఛిన్నం చేసేవారు కోఆర్డినేట్ అవుతున్నారు, వాళ్ళలో కోఆపరేషన్ పెరుగుతుంది, వాళ్ళు ఎలైన్ అవుతున్నారు. దురదృష్టం ఏంటంటే సమాజాన్ని మేలు చేయాలనుకునే వాళ్ళు కొద్దిమంది ఉన్నారు, అక్కడక్కడ ఉన్నారు, వాళ్ళు వేరుపడిపోయి ఉన్నారు. వాళ్ళందరినీ వారి గుర్తింపును కలిగి ఉంటూనే సమన్వయం చేసుకుంటూ సందర్భోచితంగా అందరూ కలిసి ఈ ఐక్యత కోసం, మానవత కోసం మనం గళమెత్తి ప్రజల్ని జాగృతం చేయాలి అనే ఒక మహత్ సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని మా మోహన్ రావు గారు ప్రత్యేక ఆసక్తితో లాస్ట్ టైం కలిసినప్పుడు ఆయన అభిప్రాయాలు వ్యక్తం చేస్తే ఈరోజు ఈ కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేసుకున్నాం. ఆ సందర్భంగానే పెద్దలు, మేధావులు, విద్యావంతులు, విద్యావేత్తలు, సంఘం గురించి, సమాజం గురించి ఆలోచించే వారు ఇక్కడ సమావేశమై ఉన్నారు. స్వామి వివేకానంద చెప్పినట్టు తన కోసమే జీవించేవాడు మృతప్రాయుడు, తనతో పాటు ఇతరుల కోసం జీవించేవాడే నిజమైన బ్రతికున్న మనిషి అని చెప్పారు. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. కనుక చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తానది ఏంటంటే, ఈరోజు కాన్ఫ్లిక్ట్ లేక కన్ఫ్యూజన్ అనేది ఎక్కడ వస్తుందంటే, మన సొసైటీలో ధర్మం అనేది ఉంటుంది, మతం అనేది ఉంటుంది. మతం ఆధారంగా ఎప్పుడు ఏకం కాలేదు, మతంలో ఎప్పుడు వైవిధ్యం ఉంటుంది. మతం అంటేనే అభిమతం, మీ మతం అంటే మీ ఆలోచన మీది, నా ఆలోచన నాది. కాబట్టి మతం ప్రాతిపదికన ఏకమయ్యే ప్రయత్నం చేస్తే అది ఎప్పటికీ జరగని పని. ఆ ఆలోచనలు ఉంటూనే ఉంటాయి, ఆలోచనలకు అవకాశం ఇవ్వాలి, ఎవరి ఆలోచన పరంపరని ఆపకూడదు, అది స్వచ్ఛందంగా జరుగుతూ ఉండాలి. అయితే మరి దేని ఆధారంగా ఏకమవ్వాలి అంటే ధర్మం ఆధారంగా ఏకమవ్వాలి. ఇప్పుడే మా సార్ డాక్టర్ సిఎస్ఆర్ ప్రభు గారు, వారు సైంటిస్ట్ అండ్ చాలా రీసెర్చర్, చాలా మేధావులు, వారు ఒక పెద్ద వయసు, ఒక పెద్ద అనుభవంతో ఆయన ధర్మ ప్రాతిపదికన ఆస్తిక వర్గాలను ఏకం చేయడమే కాకుండా ఆస్తిక నాస్తిక వర్గాలకు కూడా ఒక ప్రాతిపదికన ఆయన కనిపెట్టి అది ఒక ధర్మయుగానికి పుస్తకాన్ని రచించారు. అది కూడా మనం అందరూ అధ్యయనం చేస్తే దాని ప్రాతిపదికన ఒక భారతీయులు కాదు, మొత్తం గ్లోబల్ హ్యుమానిటీని కూడా మనం ప్రమోట్ చేయవచ్చు అని ఖచ్చితంగా నేను చెప్పగలను. ఈ ప్రాతిపదికన మనం పనిచేయాలని కోరుకుంటూ ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు మీ అందరూ కూడా నేను సవినయంగా కోరేది ఏంటంటే, ఈ క్రమంలో
మీరు ఎలాంటి కోఆపరేషన్, ఎలాంటి సహకారం చేయగలరు? ఎంతవరకు మనం చేదోడు వాదుడుగా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తూ మన పవిత్ర సనాతన ధర్మం కలిగినటువంటి ఈ ప్రాచీన భారతాన్ని తిరిగి మరోసారి ప్రపంచానికి విశ్వగురు స్థాయిని కల్పించి మనం ఆ స్థాయికి మన దేశాన్ని తీసుకెళ్ళాలనే ఉద్దేశంతో ఈ పని చేస్తున్నాం. ఆ పరమేశ్వరుడు సర్వేశ్వరుడు ఈ మా యజ్ఞాన్ని మరి సఫలం చేయాలని కోరుకుంటూ నా ఈ మాటలు ముగిస్తున్నాను. తదాస్తు. జై హింద్. భారత్ మాతాకి